రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా లేదా అన్న ఉత్కంఠకు నిన్న రాత్రి తెరపడింది. 9 సార్లు విచారణకు హాజరు కాని ఆప్ నేత చివరకు అరెస్ట్ అయ్యారు. నోటీసులు ఏమీ ఇవ్వకుండానే ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. అయితే ఆయన ఇంటి ముందు భారీగా బలగాలు మోహరించారు. సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయానికి తరలించిన అనంతరం కేజ్రీవాల్ కు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్ గడిపారు. ఈ ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం 11 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఈ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరినా ఫలితం దక్కలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. ఆ తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లడం, ఆయన్ని ప్రశ్నించడం, అరెస్టు చేయడం ఇవన్నీ గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి. భారీ బందోబస్తు నడుమ ఈడీ కార్యాలయానికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. కొందరికి అక్రమ ప్రయోజనం చేకూర్చేందుకు కేజ్రీవాల్ సర్కార్లోని పెద్దలు 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కీలక పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని అరెస్టు చేశారు. 9 సార్లు ఆయన్ని విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే కేజ్రీవాల్ ని అరెస్టు చేశారు ఈడీ అధికారులు. అయితే ఆయనకి వైద్య పరీక్షల అనంతరం 11 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సూత్రధారిగా ఆరోపిస్తున్న ఈడీ అధికారులు నిన్న ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. నిన్న హైకోర్టులో ఒక పక్క విచారణ జరుగుతోంది. విచారణ జరిగిన తర్వాత హైకోర్టులో అంటే ఈడీ నుంచి ముందస్తు చర్యలు తీసుకోకుండా, అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. కానీ మేము ముందస్తుగా ఎటువంటి రక్షణ కల్పించలేము, ఎటువంటి హామీ ఇవ్వలేము, అరెస్ట్ నుంచి ఎటువంటి నిలుపుదల చేయలేము అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలియజేసింది. సురేష్ కుమార్ కైత్, మనోజ్ జైన్ల ద్విసభ్య ధర్మాసనం అరెస్ట్ నుంచి ఎటువంటి ముందస్తు ఉపశమనం అయితే దొరికే అవకాశం లేదంటూ కూడా, దీంట్లో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ద్విసభ్య ధర్మాసనం తెలియజేసింది. ఇటు ఈడీ అధికారులు కూడా మేము అరెస్ట్ చేస్తామా చేయమనేది చెప్పలేం, విచారణకు సహకరించాలని వారు కూడా కోరారు. అయితే మొన్న ఏదైతే ఈడీ సమన్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి సంబంధించి మాత్రం 2 వారాల గడువు కోరారు. 22వ తేదీకి ఏప్రిల్ 22న దీనిపై విచారణ జరగనుంది. అయితే నిన్న ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కి ఎదురు దెబ్బ తగలడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే ఒక పక్కన విచారణ జరగాల్సి ఉండగా మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి 2 గంటల పాటు విచారించి సెర్చ్ వారెంట్తో ముందు సెర్చ్ వారెంట్ జారీ చేసి సోదాలు నిర్వహించి అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ను, కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని 2 గంటల తర్వాత ఎగ్జాక్ట్గా రాత్రి 8:57 అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ప్రకటించిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు అంటే ఎప్పుడైతే ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారో అప్పుడే మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ నిరసన తెలియజేశారు. తర్వాత అరెస్టు వారెంట్ జారీ చేసిన తర్వాత, ప్రకటన విడుదల చేసిన తర్వాత భారీ సంఖ్యలో చేరుకుంటున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే వచ్చేవారిని బార్కెట్లను అడ్డుపెట్టి అందరినీ అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. మరికొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత అరెస్టు ప్రకటించిన మరో 2 గంటల తర్వాత నాటకీయ పరిణామాల మధ్య
అరవింద్ కేజ్రీవాల్ను వెనుక గేటు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయానికి తరలించిన తర్వాత రాత్రి ఆర్ఎంఎల్ హాస్పిటల్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయంలోనే గడిపారు. ఇక ఈ రోజు ఉదయం మరోసారి 9 గంటల తర్వాత డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో కావేరీ బవేజా సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఈడీ తమ వాదనలు వినిపించబోతుంది. ఏదైతే ఆధారాలు సంపాదించారో, ఎవరైతే అప్రూవర్గా మారి దీంట్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశామనేది ప్రధానంగా వారు వాదనలు వినిపించబోతున్నారు. దాదాపు 10 రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. దానిలో 10 రోజుల్లో మినిమం 7 రోజులైతే రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి 7 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఇదే కేసులో సౌత్ గ్రూప్ సంబంధించి కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ కవిత కూడా ప్రజెంట్ ఈడీ కార్యాలయంలో ఉన్నారు, ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఈడీ కస్టడీ 6వ రోజుకు చేరింది. రేపటితో కవిత ఈడీ కస్టడీ ముగియబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవితను కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళా ఈడీ కార్యాలయం తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు రేపు కవితను అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. కన్ఫంటేషన్ పద్ధతిలో నిజ నిర్ధారణ, ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, గతంలో అనేక మంది స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో, వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో అనేక మార్లు అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితకు సంబంధించి అనేక మార్లు ఛార్జ్ షీట్లో వీరిపై అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వీరి ఇద్దరిని ఈ రోజు రేపు కూడా కలిపి విచారిస్తారు అనే సమాచారం అయితే అందుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది, కలిపి విచారిస్తారా లేదా ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే రాత్రి అరెస్ట్ చేశారో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఉదయం 10:30 సుప్రీంకోర్టులో మెన్షన్ చేయబోతున్నారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని మెన్షన్ చేసి విచారణ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు కవితకు సంబంధించిన పిటిషన్పై కూడా ఈరోజు విచారణ జరగనుంది. కవిత పిటిషన్, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పరిణామాలు ఈరోజు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ కీలకంగా ఉన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక అరెస్టును సవాలు చేస్తూ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ ఇటు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద రాత్రంతా 144 సెక్షన్ విధించారు. ఇప్పుడు అక్కడ కూడా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇటు ఈడీ కార్యాలయం వద్ద కూడా 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. అక్కడ కూడా 144 సెక్షన్ విధించి ఎవరు కూడా ఇక్కడ నిరసన తెలియజేయద్దు, ఎవరైనా ఆందోళన నిర్వహిస్తే మాత్రం అటువంటి వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు కూడా అటువైపు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు ఈడీ కార్యాలయం వద్ద రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. ఒకవేళ భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఏమైనా భద్రతా లోపాలు తలెత్తే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ రిపోర్టు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ను నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరుపరచకుండా ఈడీ కార్యాలయం నుంచి వర్చువల్గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రవేశపెట్టి ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రత్నం, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.